టీజర్ చూసారని ఆశిస్తున్నాను నేను. తప్పకుండా మీ అందరికి కూడా టీజర్ నచ్చిందనే అనుకుంటున్నాను. ఒక మంచి మూవీ చూసాం. ఇప్పటి వరకు మేము రిలీజ్ చేసిన టీజర్ కానీ, ట్రైలర్ కానీ, సాంగ్స్ కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ ఆల్మోస్ట్ మేము 6 ఇయర్స్ ఫిజికల్ కానీ, లుక్ వేరియేషన్స్ కోసం టైం టేకింగ్ తీసుకుని, ఆ స్నో కానీ ఇలా ఇంత టైం తీసుకున్నాం. ఇలా 6 ఇయర్స్ కష్టపడి ఇందులో ఫిజికల్గా 6 ప్యాక్ బాడీ చేసినప్పుడు 5 months అందులో 32 kgs వెయిట్ లాస్ అయ్యి నాకు గెట్ బ్యాక్ అయ్యేది అంత స్ట్రాంగ్గా ఉండాలి అన్న సెన్స్లో దానికి మేము ఈ పర్సనాలిటీకి 6 ప్యాక్ చేయాలంటే ఎంత టఫ్ టాస్కో మీకు తెలుసు. అంత కష్టపడి మాకు మూవీకి రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి అంతలా దానికి చేసాం. తర్వాత కబడ్డీ గేమ్ రియల్గా మేము ప్రో కబడ్డీ ఆడే ప్లేయర్స్తో మేము క్యాంప్ చేసి రియల్గా అందులో స్కిల్స్ అన్ని రియల్గా నేర్చుకుని మేము ఇక్కడ ఈ మూవీలో ఎక్కడ రోప్ షాట్ కానీ డూప్ కానీ అవేది యూజ్ చేయలేదు. మేము రియల్గా స్కిల్స్ అంతా కబడ్డీ నేర్చుకుని రియల్ కబడ్డీ ప్లేయర్స్తో మీకు న్యాచురల్గా మీకు ఒక కబడ్డీ టీం మీకు ఒక మ్యాచ్ చూస్తే 1980sలో ఎలా ఫీల్ ఉంటుందో ఆ ఫీల్ కోసం మేము రియల్గా నేర్చుకుని చేసాం. అండ్ లొకేషన్స్ కాశ్మీర్ కానీ, లవ్ ఎపిసోడ్కి మైసూర్ స్కెడ్యూల్ కానీ, అలాగే ఇందులో ఆర్టిస్టులు ప్రతి ఒక్కరిది హీరోయిన్ కానీ, దయ గారిది కానీ, దుర్గేష్ అందరిది లుక్ వేరియేషన్ ఏ పీరియడ్లో చేస్తే దానికి తగ్గట్టు లుక్ వేరియేషన్ ప్రతి ఒక్కరిది లుక్ వేరియేషన్స్ ఉన్నాయి. ఇంకా మా ఫస్ట్ డైరెక్టర్ తన ఇదే ఫస్ట్ మూవీ అయినా సరే దానికి మించి దాని గురించి రీసెర్చ్ చేసి ప్రాపర్గా ఎలా చేయాలి ఏంటి ఈ కథలో ఆయన తీసుకున్న పాయింట్ నుంచి కానీ ఆయన కష్టపడిన తర్వాత విజువల్గా చాలా మంచి నేమ్ వచ్చింది మాకు. విజువల్ పరంగా ఒక పెద్ద మూవీలో విజువల్ రేంజ్లో ఉంది అన్నారు. దానికి మా డిఓపి జగదీష్ చీకటి ఆ విజువల్కి చాలా ప్రాపర్గా దాని మీద ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాం. తర్వాత డైలాగ్స్ వచ్చి మైసా డైరెక్టర్ రవీంద్ర పుల్లే గారు డైలాగ్స్ రాశారు. మీకు ఇందులో డైలాగ్స్ చూస్తే ప్రతి డైలాగు మనకి బాగా కనెక్ట్ అయ్యే ఉంది. మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది డైలాగ్స్కి. ఇంకా మా ప్రొడ్యూసర్ శ్రీని గుబ్బల గారు, ఆయన యుఎస్ నుంచి వచ్చి అందరం కొత్త వాళ్ళం 2019లో సినిమా స్టార్ట్ చేసేటప్పటికి అయినా మా మీద నమ్మకంతో, కథ మీద నమ్మకంతో, డైరెక్టర్ మీద నమ్మకంతో ఇంత మంచి సినిమా ఎక్కడ మాకు బడ్జెట్ విషయంలో ఎక్కడ మాకు రిస్ట్రిక్షన్ లేకుండా ఆయన ప్రతిదీ మేము కాశ్మీర్ వెళ్తాం, కాశ్మీర్ ఎక్కడ లొకేషన్ సినిమాకి ఎక్కడ రిక్వైర్మెంట్ ఉందంటే అక్కడికి వెళ్ళి మమ్మల్ని చాలా బాగా సపోర్ట్ చేసి ఇంత మంచి సినిమా రావడానికి ముఖ్య కారణం ఆయనే. మీ మీడియా మిత్రులందరి సమక్షంలో నేను ఆయనకి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉండాలి. ఎందుకంటే మా అందరి కెరీర్లోనే ఒక బెస్ట్ మూవీ చేసాం మేము. తప్పకుండా 29th రిలీజ్ అవుతుంది కాబట్టి మీ అందరూ మాకు సపోర్ట్ చేసి మీ పరంగా మీడియా మిత్రులందరూ జనాల్లోకి వెళ్ళేలాగా ఇంత మంచి కష్టపడి చేసిన మూవీ మీరు సపోర్ట్ చేస్తే జనాల్లోకి వెళ్తే జనాల్లో మంచి ఆదరణ వస్తుందని భావిస్తున్నాను. తప్పకుండా మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తారని కూడా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు సిజా రోజ్. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ కేరళ. ఇది నా ఫస్ట్ తెలుగు మూవీ. నేను కొంచెం తెలుగు మాట్లాడతాను. సో ఐ వుడ్ లైక్ టు ఆల్సో టాక్ టు యూ ఆల్ ఇన్ ఇంగ్లీష్ as well. This movie is a very special movie to me. As a debut movie, I think I have done one of the best projects, and this is going to be one of the best projects in Telugu movie because years of hard work. Our director sir, first I would like to say thanks to our director sir, Vikrant sir. He did more than 6 to 7 years of his time he has given into this movie. It is not only a story about a kabaddi player. He has done a lot of research about the game. He has seen to it that Arjun Chakravarti as a character stands out very genuinely. There is no cinematic exaggeration in it. We have stuck to a very pure story of a kabaddi champion, an unsung kabaddi champion. I think the world needs to know about a hero like Arjun Chakravarti, and thanks to Vikrant sir, he has done a beautiful work dedicating his time for more than 6 years into this movie. Second, I would like to talk about cinematographer Jagdish sir. All our frames are so chala bagundi. I mean, amazing frames. If you all have seen the songs, both the songs, Megham Varshinchada, the Rara Arjun, both of them have been picturized
beautifully, and many people have saw the songs and they called me and they told me it looks very promising. And so I'm waiting to see, and I'm also waiting all the audiences to see our movie Arjun Chakravarti, because of its cinematic beauty. Of course, I have to mention about the music. Vignesh sir, he has done a fabulous, it is his debut movie as well. So I think there are a lot of debuts happening in our movie. Debut director, debut I'm a debutant, even you were a debutant at that time. As in hero, this is also his first major movie. So it's a lot of hard work, and of course, as a crew, very few people, main characters, these are the main characters, this is the core of our cinema. Durga sir, and of course sorry, Durge sir. Sorry, I got confused. Okay, Daya sir and Durge sir. I would say, and also working with Vijaya, it was, we did not have any screen space. Yeah. But I have heard so much about his dedication. Even he has gone through yes, that he will say that he will talk to you about. But yes, I've had screen space with both of them. Working with Vijaya was great. We were more like friends. We had workshops also before we got into shooting. So in the workshop, I got to know him as an actor, as a person. He's a very, very down to earth, very hardworking person. I've not seen anyone so hardworking. He has spent almost 5 years. He has set aside his 5 years for this movie, and that dedication as an actor is something we should always look upon and we should appreciate. This should not just go like that. This should be noticed. This film should be noticed. The dedication, hard work should be noticed. And yes, I think I've covered everybody as a team. I would like to talk the last and the main person. He is, without him, this film would not be here, is Srini sir. And his idea of film is so different. He's not like a normal producer. We have seen many producers who is always film is a business for them. Film is something that they look for. It's a money business. But Srini sir, I would say, for him, money is not the priority. For him, art is the priority. For him, Arjun Chakravarti as a film is a priority. When he says that everyone should get an access to our movie, he says everyone should be able to get an access to our songs. So that kind of a dedication is something I really appreciate from Srini sir, and his support means a lot to all of us. And yes, that sums up everything for our movie. మా సినిమా చూడండి, and it is on 29th. It is from 29th of August in theatres. Do watch Arjun Chakravarti. And thank you so much for the media for coming and covering all of us. Your support means a lot to us. నేను యాజ్ అన్ యాక్టర్గా, డైరెక్టర్గా 30 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. ఇనీషియల్గా నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా వర్క్ చేశాను. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ టీంలో 10 years డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసి 2 సినిమాలు డైరెక్షన్ కూడా చేశాను. అండ్ మై ఫస్ట్ ఫిలిం యాజ్ అ డైరెక్టర్ అలియాస్ జానకి, దానికి నాకు నంది అవార్డు కూడా వచ్చింది. దాని తర్వాత నేను RX100 మూవీ నుంచి నేను కంప్లీట్గా ఆర్టిస్ట్గా సినిమాలు చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఈ 7 yearsలో దాదాపు 80 films చేశాను. అందులో RX100తో పాటు పుష్ప మూవీలో నేను హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేశాను. సో బేసిక్గా అర్జున్ చక్రవర్తి మూవీ గురించి చెప్పాలంటే, ఇది నేను ఆల్మోస్ట్ RX100 చేస్తున్న టైంలో, ఆల్మోస్ట్ ఆ సినిమా రిలీజ్ అయిన టైంలో 2018లో ఫస్ట్ టైం నేను ఈ స్టోరీ వినడం జరిగింది. నన్ను విక్రాంత్ గారు ఆఫీస్కి పిలిచి నాకు స్టోరీ నేరేట్ చేశారు. ఆ స్టోరీ విన్నప్పుడే నాకు ఇది చాలా పెద్ద సినిమా అవుతుంది అన్న నమ్మకం కలిగింది. లైక్ 3 hours నేరేషన్లో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ అతను అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానమే నాకు చాలా
ఇంప్రెసివ్గా అనిపించింది. ఈ సినిమా డెఫినెట్గా ఏదో క్రియేట్ చేయబోతుంది అన్న ఫీలింగ్ కలిగింది అప్పుడే. దాని తర్వాత యాక్చువల్గా ఫస్ట్ యాక్ట్రెస్లో నన్నే ఫైనలైజ్ చేశారు ఈ సినిమాకి. దాని తర్వాత కొంత గ్యాప్ మిగతా యాక్టర్స్ని ఫైనలైజ్ చేయడము, ఇవన్నీ కూడా దాదాపు ఒక ఫ్యూ మంత్స్ టైం తర్వాత మళ్ళీ 2019లో షూటింగ్ స్టార్ట్ అయిందండి. 2019 ఆగస్ట్లో మేము ఫస్ట్ షెడ్యూల్ చేశాము. దాంట్లో ఏంటంటే ఈ మూవీలో ఇదొక స్పెషల్ మూవీ అండి. ఎందుకంటే ఈ సినిమా దాదాపు 1950 నుంచి 1990 లేట్ 90s వరకు జరిగే స్టోరీ అనమాట. ఇది కంప్లీట్గా ఒక 40 years స్పాన్ ఉన్న కథ. సో దీంట్లో మాకు ముందే విజయ్ క్యారెక్టర్ ఏంటంటే తను సినిమా కోసం కమిట్ అయినప్పుడే డైరెక్టరు కొన్ని సంవత్సరాల పాటు జరుగుతుంది ఈ మూవీ అనేది ముందు నుంచే ప్లాన్ చేసుకొని, ఎందుకంటే బాడీ ట్రాన్స్ఫర్మేషన్స్ అవి ఉంటాయి అని చెప్పి ముందే ఆ కమిట్మెంట్ తీసుకొనే స్టార్ట్ చేశారు. ఈవెన్ నా క్యారెక్టర్ కూడా 1950sలో నాది రంగయ్య అనే ఒక క్యారెక్టర్ అండి. ఇందులో హీరోని చిన్నప్పుడే అడాప్ట్ చేసుకొని తనకు ఒక గోల్ని సెట్ చేసే క్యారెక్టర్ అనమాట. ఇది చాలా నేను నా కెరీర్లో చేసిన అన్ని క్యారెక్టర్స్లోకి ఇది ది బెస్ట్ క్యారెక్టర్ అవుతుంది. సో ఈ క్యారెక్టర్ ఏంటంటే 1950sలో తను ప్లేయర్గా ఉన్నప్పుడు కబడ్డీ ఆడుతున్న విజువల్స్ కొన్ని ఉంటాయి. అలాగే ప్రజెంట్లోకి వచ్చేటప్పటికి తను ఇండియాకి ఆడాలనుకొని ఆడలేకపోవడము, దాని తర్వాత కొంచెం తాగుడికి దానికి అలవాటు పడిపోయి ఒక స్టేజ్లో అంటే ఒక 65 years ఏజ్ వచ్చేటప్పటికి చాలా వీక్ అయిపోతాడు అనమాట. సో ఆ వీక్ అయిపోయిన 65 years ఏజ్ లుక్ ఫస్ట్ షెడ్యూల్లో చేశాం మేము. సో నేను దానికోసం అప్పుడు ఆల్మోస్ట్ 10 to 12 kgs వెయిట్ లాస్ అయ్యి ఇప్పుడు ఆ ఎపిసోడ్కి యాక్చువల్గా విజయ్ వెయిట్ గెయిన్ అవ్వాలి. సో ఇద్దరిది కాంట్రాస్ట్ లుక్స్ అనమాట. నేను వెయిట్ లాస్ అయ్యాను, తను వెయిట్ గెయిన్ అయ్యాడు. దాని తర్వాత వచ్చేటప్పటికి తను 6-pack యాప్స్ చేయడానికి మళ్ళీ తను టోన్ డౌన్ అవ్వడము, కంప్లీట్ బాడీ వెయిట్ దాదాపు 30 kgs వెయిట్ తగ్గడము. సో ఇవన్నీ సినిమా చూస్తున్నప్పుడు మనకి 40 yearsలో జరిగే కథలో ప్రతి క్యారెక్టర్ కూడా మనకి ఏంటంటే లుక్ వైజ్ ఏ ఏజ్ గ్రూప్లో ఓన్లీ మనం ఫేస్లో మేకప్ చేసి ఏదో బియర్డ్ బ్లాక్ చేయడము అలా కాకుండా కంప్లీట్గా బాడీ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయండి ఇందులో. మనకి సినిమా చూస్తున్నప్పుడు అది ఎందుకు 6 years టైం పట్టింది ఈ సినిమాకి అనేది క్లియర్గా ఆడియన్స్కి అర్థమవుతూ ఉంటుంది. అసలు నా విషయంలో నేను చేసినప్పుడు మ్యూజిక్ జరుగుతున్నప్పుడు మ్యూజిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ వాళ్ళందరూ కూడా నాది యంగ్ లుక్కి ఆ ఓల్డ్ లుక్కి ఆ డిఫరెన్సియేషన్ చూసి అసలు ఈ పర్సనా ఎలా అసలు అంత ట్రాన్స్ఫర్మేషన్ ఎలా పాసిబుల్ అయింది అని చెప్పేసి ఒక చిన్న సర్ప్రైజ్ అయ్యారనమాట. సో అట్లాగే విజయ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ అండి. అంటే తన డెడికేషన్ లెవెల్స్కి దాదాపు ఒక 6 సంవత్సరాల పాటు ఇంత డెడికేటెడ్గా ఒక సినిమాకి వేరే ప్రాజెక్ట్స్ ఏవి చేయకుండా కంప్లీట్గా ఇదే ప్రాజెక్ట్ మీద ఉండి ఫెంటాస్టిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనమాట. అది మనం సినిమా చూస్తున్నప్పుడు యూ కెన్ ఫీల్ దట్. అలాగే శ్రీని గారు, ప్రొడ్యూసర్ శ్రీని గారు బేసిక్గా తను యూఎస్లో ఉంటారు. మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ప్రతి షెడ్యూల్ అయినప్పుడు మాకు కాల్ చేయడము, ఈచ్ అండ్ ఎవ్రీ షెడ్యూల్కి సంబంధించిన అప్డేట్స్ అవి ఫాలో అప్ చేస్తూ, అంటే ఒక ప్రొడ్యూసర్ ఇంతకాలం ఒక సినిమాని హోల్డ్ చేసి టైమ్ మనీ ఇన్వెస్ట్ చేయడం అనేది రియలీ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అండి. ఈరోజు యాక్చువల్గా వాళ్ళు ఫస్ట్ కాపీ రెడీ చేసే పనిలో ఉన్నారు. డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఇద్దరు ఈరోజు ఇక్కడ లేరు. బట్ వాళ్ళిద్దరూ చేసిన అండ్ డైరెక్టర్ విక్రాంత్ గారు ఒక ప్రాజెక్ట్ మీద, అంటే ఆల్మోస్ట్ షూటింగ్ మాకు 2019లో స్టార్ట్ అయినా కూడా దానికి ఒక 2 years ముందు నుంచే తను స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేసుకొని, స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ చేసుకొని 2018లో ఆఫీస్ ఓపెన్ చేసి ఇప్పటి వరకు ఒకే ప్రాజెక్ట్ మీద ఒకే కథని నమ్మి ఇంతకాలం టైం స్పెండ్ చేయడం అనేది రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఇది ఒక స్పెషల్ ఫిలిం అండి. మీకు సినిమా ఆన్ స్క్రీన్ చూసినప్పుడు డెఫినెట్గా ప్రతి ఆడియన్స్ ఒక ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారు. అంటే ఇది
ఇది పాసిబులా యాక్చువల్గా ఇంత ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ ఇంత వేరియేషన్స్ చూపించడం అనేది అసలు ఒక ఇంపాసిబుల్ని పాసిబుల్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది ఆటోమేటిక్గా ఆడియన్స్ చూస్తున్నప్పుడు. అలాగే కెమెరామెన్ జగదీష్ చీకటి, మ్యూజిక్ డైరెక్టర్ విఘ్నేష్ భాస్కరన్, వీళ్ళందరూ కూడా చాలా మంచి ఎఫర్ట్ పెట్టి ఈ సినిమాని వేరే లెవెల్కి తీసుకెళ్లారు. అలాగే ఈ యాక్టర్స్లో దుర్గేష్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు. తను కూడా ఇంతకుముందు చాలా క్యారెక్టర్స్ చేశాడు, చిన్న సినిమాల్లో మెయిన్ లీడ్గా కూడా చేశాడు. బట్ ఈ సినిమాలో తను చేసిన ఈ రమణ అనే క్యారెక్టర్ డెఫినెట్గా ఒక తన కెరీర్లో ఒక బెస్ట్ క్యారెక్టర్ అవుతుంది. అలాగే ఈ సినిమా తర్వాత తను కూడా చాలా బిజీ ఆర్టిస్ట్ అవుతాడు 100%. అలాగే దీంట్లో అజయ్ అండ్ అజయ్ ఘోష్ గారు కూడా క్యారెక్టర్స్ చేశారు. వాళ్ళ క్యారెక్టర్స్ కూడా చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయి. అంటే లెంత్ పరంగా త్రూ అవుట్ లేకపోయినా కూడా వాళ్ళు ఉన్నంతసేపు చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసే క్యారెక్టర్స్ వాళ్ళవి కూడా. సో ఈ మూవీ 29th ఆగస్ట్ రిలీజ్ అవుతుంది. సో ఆడియన్స్ అందరూ కూడా ఇప్పటికే మేము రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ మిలియన్స్లో వ్యూస్ వచ్చాయి. చాలా మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంది. అలాగే ఈ సినిమాని అందరూ థియేటర్స్కి వచ్చి 29th రోజు థియేటర్స్లో చూస్తారని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అలాగే మీ మీడియా సపోర్ట్ కూడా మాకు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా పేరు దుర్గేష్. ఈ సినిమాలో రమణ అనే క్యారెక్టర్ చేశాను. ఇట్స్ ఏ ప్రామినెంట్ సపోర్టింగ్ రోల్. అంటే సపోర్టింగ్ రోల్ అంటే రెగ్యులర్ ఫ్రెండ్ క్యారెక్టర్లా కాకుండా చాలా హై ఎమోషనల్ జర్నీ ఉండే క్యారెక్టర్. అంటే అర్జున్ క్యారెక్టర్ని ప్రతి సిచ్యువేషన్లో సపోర్ట్ చేస్తూ తన కోసం నిలబడే ఒక క్యారెక్టర్ చేశాను. సో 6 years చాలా కష్టపడ్డామండి అందరం. ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నిజంగా ఒక కొత్త డైరెక్టర్ని, ఒక డెబ్యూ డైరెక్టర్ని నమ్మి ఇంత టైము, ఇంత మనీ ఇన్వెస్ట్ చేయడం అంటే చాలా ప్యాషన్ ఉండాలి సినిమా పట్ల. సో ఆ విధంగా ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే మా డైరెక్టర్ గారు నిజంగా అంటే ఈ సినిమా మీరు చూస్తున్నప్పుడు ఒక డెబ్యూ డైరెక్టర్ చేసిన సినిమాలా ఉండదండి. ఖచ్చితంగా రేపు మీరు సినిమా థియేటర్లో చూస్తున్నప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ మీరు ఫీల్ అవుతారు థియేటర్లో. సో తనకి ఏం కావాలనేది చాలా క్లారిటీగా వర్క్ చేసి మాతో వర్క్ చేయించుకున్నారు. అలాగే మా డిఓపి దయానంద్ గారు, జగదీష్ గారు. సో నిజంగా ఇప్పుడు ఆల్రెడీ మా సినిమాకి సంబంధించిన సాంగ్స్ కానీ, టీజర్ కానీ, లేకపోతే ట్రైలర్ కానీ ఆల్రెడీ రిలీజ్ అయ్యి చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. ఇంత క్వాలిటీ సినిమా చేశారు, ఒక పెద్ద సినిమా రేంజ్లో ఉంది అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. సో దానికి వన్ ఆఫ్ ద రీజన్ మా డిఓపి జగదీష్ గారు. సో అండ్ ఇంకా ఆర్టిస్టుల పరంగా వస్తే నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే దయానంద్ అన్న నిజంగా అంటే ఒక మనిషి ఎంత సక్సెస్ అయ్యాడని కాదు, ఒక మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ఆ విషయం పట్ల మనం ఎంత డెడికేటెడ్గా ఉండాలి అని ఈ అన్నను చూసి నేర్చుకోవాలి. నేను చాలా నేర్చుకున్నాను. నిజంగా వెరీ గుడ్ ఆర్టిస్ట్. నిజంగా ఇంత పని చేయడం అనేది నేను నిజంగా నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అలాగే హీరోయిన్ గురించి చెప్పాలి అంటే మమ్మల్ని అందరం ఫైనలైజ్ చేసిన తర్వాత కూడా హీరోయిన్ గురించి చాలా సెర్చ్ జరిగిందండి. సో ఎందుకు అనుకున్నప్పుడు మేము ఇప్పుడు సినిమా చూస్తున్నప్పుడు ఏంటంటే అంటే ఎందుకు ఇంత సెర్చ్ జరిగింది హీరోయిన్ గురించి అనుకున్నప్పుడు మాకు ఇప్పుడు ఒక కంక్లూజన్ దొరికింది. అంత బ్రిలియంట్గా తను పర్ఫామ్ చేసింది. లాంగ్వేజ్ రాదు అయినా కూడా లైన్స్ నేర్చుకొని నిజంగా చాలా డెడికేటెడ్గా చాలా బాగా వర్క్ చేసింది. తను చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఇంకా ముఖ్యంగా విజయ్ గురించి చెప్పాలి. ఒక్క మాట చెప్తాను, ఈ సినిమా గురించి ప్రాణం పెట్టాడండి. ఎన్నిసార్లు ఈయన బ్లడ్ కళ్ళ చూసిందో అంటే ఈ సినిమా నిజంగా ఎంత కష్టపడ్డాడు. గేమ్ గురించి కానీ, ఫిజికల్ వేరియేషన్స్ గురించి కానీ చాలా అంటే చాలా కష్టపడ్డాడు. అండ్ ఈ క్యారెక్టర్ కోసం 100-200 కాదు 1000% ఈ క్యారెక్టర్కి జస్టిఫై చేశాడు నిజంగా. అండ్ ఇంత కష్టపడి ఈ సినిమాని కంప్లీట్ చేసుకొని రేపు 29th మేము ముందుకు వస్తున్నాం. ఆల్రెడీ రిలీజ్ అయిన సాంగ్స్కి కానీ, టీజర్కి కానీ, ట్రైలర్కి కానీ చాలా మంచి అప్రోచ్ వస్తుంది, చాలా మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. సో ఈ సినిమాని మీ అందరూ థియేటర్లో చూసి మంచి సక్సెస్ చేయాలి. ఈ సినిమాకి ఏజ్ గ్రూప్ ఏం లేదండి, ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. ఎందుకంటే ఈ సినిమా చూసేటప్పుడు ఒక్కొక్క సీను ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక టైంలో మీరు ఫేస్ చేసి ఉంటారు. అలాగా ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. సో ఈ సినిమాని చూసి ఈ సినిమాని పెద్ద సక్సెస్ చేసి మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో.
సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.